బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆఫ్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వీటి పర్ఫార్మెన్స్, వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడున్న టైంలో ఏ రకంగా కరెక్ట్, అండ్ ఇది ఫ్యూచర్ ఏంటి, వీటికి తగ్గుతాయా పెరుగుతాయా, చాలామంది ఎప్పటికీ ఉండే ఒక క్వశ్చన్ ఇది, ప్రతిరోజు ఉండే క్వశ్చన్ ఇది, పెరుగుతాయా తగ్గుతాయా అనేది. మరి దాదాపుగా 13,000 చిల్లర 24 క్యారెట్స్ గ్రాము గోల్డ్ అయితే ఉందన్నమాట. మరి దాని పరిస్థితి ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. 13,000 రూపాయలు సార్. అంటే ఒకప్పుడు 6,000కి దొరికేది ఇప్పుడు 13,000 అన్నప్పుడు ఆ గ్రోత్ ఏంటో కనిపిస్తూ ఉంది. బట్ మన ఆ గ్రోత్ని ప్యూర్గా ఎక్వైర్ చేయాలన్నప్పుడు మనం ఏ రకంగా గోల్డ్ని చూడాలి, మరి అందులో అసెట్ అలొకేషన్ పరంగా ఏ రకంగా చూడాలి, ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ ఏంటి, దీంతో పాటుగా దాని బ్రదర్ సిల్వర్ పరిస్థితి ఏంటి? సో డెఫినెట్గా అండి, గోల్డ్ 1,30,000 మీరు అన్నట్టు 10 గ్రామ్స్ అయిందంటే ఓ రకంగా మనందరం కూడా లక్షాధికారులు అయినట్టే. సో మనకి గోల్డ్ ఉంది కాబట్టి, సో కొనటం అనేది గోల్డ్ అనేది మనకి యాన్సిస్టర్స్కి వచ్చిన హ్యాబిట్ కాబట్టి, సో అందరం కూడా ఇండియన్స్ అందరం కూడా కోటీసులు అయిపోతున్నాం. సో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి వరి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గోల్డ్తో పాటు ఇన్కమ్ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి. కాకపోతే ఈ ఇయర్ కొంచెం అబ్నార్మల్గా ఉంది. దానికి రీజన్స్ మనం కంటిన్యూగా చెప్పుకుంటున్నాం. ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా బై చేస్తున్నాయి, డాలర్ని బిల్లు చేయట్లేదు. సో అందుకని ఏంటంటే డాలర్ ఆల్టర్నేట్గా గోల్డ్ బై చేస్తున్నారు కాబట్టి బ్యాంక్స్ బై చేస్తున్నాయి. తర్వాత అన్ని కంట్రీస్ ఇవే సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ డిమాండ్ ఉంది. అలాగే సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఒక ఇది కూడా ఇచ్చాం. దాదాపు లాస్ట్ వీడియోలో ఒక 5 పాయింట్స్ కూడా చెప్పాను ఎందుకు కంటిన్యూ పెరుగుతుంది. అప్పటి నుంచి కూడా 20,000 పెరిగింది. 160 ఆ రేంజ్ ఉండేది, 185 ఆ రేంజ్ ఉంది, 2 lakhs కూడా దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది. అలా స్టిల్ గ్రోయింగ్ అవుతూనే ఉన్నాయి. సో ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు నెక్స్ట్ న్యూ టెక్నాలజీకి ఇవన్నీ కూడా కావాల్సి వస్తున్నాయి కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే 1,27,000 ప్రజెంట్ గోల్డ్ ఉంది. సో ఇది నెక్స్ట్ 2-3 మంత్స్లో తీసుకుంటే 1,30,000 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో బై అండ్ డిప్స్ లాగా మీరు తీసుకోవచ్చు. మొన్న మార్కెట్ ఫాల్ అయింది కదా, గోల్డ్ సిల్వర్ ఫాల్ అయింది. ఇంకా అక్కడతో ఇంకొక ఇంటర్నేషనల్గా చూస్తే $3,900 బ్రేక్ అవుద్దేమో అనుకున్నాం, కానీ ఇంకా బ్రేక్ అవ్వలేదు. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని ఇప్పుడు $4,200 దాకా వచ్చింది. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే అంతకుముందు గోల్డ్ రిలేషను మార్కెట్తో వేరేగా ఉండేది. ఇప్పుడు అంతకుముందు మార్కెట్ ఇవాళ ఈక్విటీ మార్కెట్ ఆల్ టైమ్ హై అయినప్పుడు జనరల్గా గోల్డ్ రివర్స్ అనమాట, గోల్డ్ తగ్గాలి. అవును, కానీ ఇప్పుడు ఏమైంది, గోల్డ్ కూడా ఆల్ టైమ్ ప్యారలల్గా పెరుగుతున్నాయి రేట్. దీనికి రీజన్ ఏంటంటే ఇది వేరే మన కమ్యూనిటీ కాకుండా వేరే బయింగ్ కూడా జరుగుతుంది. సో అవే బ్యాంక్స్ పర్టికులర్గా బయింగ్ చేస్తున్నాయి అనేది అర్థమవుతుంది. మన మామూలు బయింగ్ కన్నా కూడా ఫిజికల్ బయింగ్ జరుగుతుంది. ఇది ఎప్పుడు బ్రేక్ అవ్వచ్చు అంటారు? బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువనే కానీ డిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే డిప్ అవుతున్నాయి కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. మళ్ళీ మనకి వెనక్కి వచ్చిన 120 అయితే బేస్ రేట్ అయిపోతుంది. 1,20,000 రూపాయలు, 12,000 రూపాయలు 24 క్యారెట్ బేస్ రేట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఆ ఉక్రెయిన్ వార్ తగ్గితే కొంచెం ఎంత వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా స్టెబిలైజ్ అవుతుంది తప్ప ఏం కనపట్లేదు ఇమీడియట్గా. కాబట్టి ఈవెన్ కస్టమర్స్ కూడా హ్యాబిచ్యుయేట్ అయిపోయారు ఈ రేటుకి. సో కాబట్టి ఇక అది బేస్ రేట్ కిందే అవుతుంది. సో అయితే ఇంకా ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఈ మధ్య చూసింది మాకు గోల్డ్ బీస్ కొన్న వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, సిల్వర్ బీస్ కొన్న వాళ్ళకి. సో మనం కూడా ఏంటంటే కొంత అమౌంట్ ఈ యొక్క మల్టీ అసెట్ అలొకేషన్ లాగా చేసుకోవాలి. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సిల్వర్లో గోల్డ్ బీస్ కానీ సిల్వర్ బీస్ కానీ డిజిటల్గా కొనుక్కోవటం, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వేరే అన్ని అసెట్స్ కన్నా కూడా ఇది బాగా పెరుగుతున్నప్పుడు మనం కూడా కొంత పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సార్ ఇప్పుడు అంటే బ్యాంక్స్ మీరు కొంటున్నాయి గోల్డ్ని, బ్యాంక్స్ గోల్డ్తో పాటు సిల్వర్ కూడా అదే హైపిస్తూ ఉన్నాయి. సిల్వర్ మీద లోన్స్ ఇస్తాయని కూడా ఈ మధ్యన స్టేట్మెంట్ రూల్ పాస్ చేసాయి. సిల్వర్ మీద వాటికి ఉన్న ఇంపాక్ట్ మనం ఇప్పుడు ఇండివిజువల్స్గా, మనం ట్రేడర్స్గా కూడా కాకుండా డైరెక్ట్ బ్యాంక్స్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, ఎప్పుడైతే మీరు లోన్స్ ఇస్తున్నాం అంటున్నారో
వాళ్ళు క్లియర్‌గా అర్థమైంది ఏందంటే, సిల్వర్ కూడా డిఫెన్స్ మెటల్‌గా అర్థమైంది. అంతకుముందు సిల్వర్‌కి ఏంటంటే ప్రాబ్లము మార్కెట్ సిల్వర్ రేట్ ఫాల్ అవుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ వచ్చేవాళ్ళు కాదు. సో, విపరీతమైన ఫాల్ ఉంటది. ఇప్పుడేమవుతుందంటే సిల్వర్ ఫాల్ కూడా టూ మచ్ అవ్వట్ల. ఎనకాల బయింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే సిల్వర్‌కి బేస్ ఉంది. ఒరిజినల్‌గా ఇప్పుడు కన్జంప్షన్ ఉంది. డిమాండ్ ఎక్కువుంది. సప్లై తక్కువుంది. సో, కాబట్టి ఏంటంటే ఇది ఇంకొక 5 ఇయర్స్ దాకా ఇంతే ఉంటుంది. సో, కాబట్టి ఏంటంటే సిల్వర్ కూడా అర్థం చేసుకున్నారనమాట. గోల్డ్‌తో పాటు సిల్వర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, వాళ్ళు బ్యాంక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి డిపాజిట్స్ అక్కర్లా. ఇవాళ ఇంతకుముందు ఏంటంటే ఇండియా అంతా కూడా సేవింగ్ కంట్రీ. సో, ఎక్కువ డిపాజిట్స్ మీద డిపెండ్ అయింది బ్యాంకు. ఇవాళ బ్యాంక్స్ అన్నీ కూడా స్పెండింగ్ అంటే లోనింగ్. సో, లోన్ ఇవ్వటమే వాళ్ళ మేజర్ పని. కాబట్టి ఏంటంటే వెన్ కంపేర్డ్ విత్ ఇన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్‌తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ ఈజ్ ఏ గుడ్ లోన్ బ్యాకప్ ఉంటది కాబట్టి ఆర్నమెంట్ బేస్డ్ కాబట్టి వాళ్ళు కూడా అది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడేమవుతుందంటే గోల్డ్ కొనలేరు కొత్త వాళ్ళనేది అర్థమవుతుంది. సో, న్యూ పర్సన్స్ ఇప్పుడు ఈ రేట్‌లో కొనలేరు కాబట్టి వాళ్ళు ఆల్టర్‌నేట్‌గా సిల్వర్‌లోకెళ్తున్నారు. కాబట్టి దానికి లోనింగ్ ఇవ్వటం వల్ల బ్యాంక్స్ కూడా వాళ్ళు గ్రో అవుతున్నారు. సో, ఇదొక అడ్వాంటేజ్ తీసుకుంటుంది బ్యాంక్స్ కూడా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బ్యాంకింగ్ ఎవరైనా గానీ వాళ్ళ పాయింట్‌లో ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి. సో, ఇది గోల్డ్ ఇంకెక్కువ నెక్స్ట్ చూసుకుంటే ఎక్కువ మంది కొనలేని పరిస్థితిలో వస్తుంది కాబట్టి నెక్స్ట్ సిల్వర్ ఆల్టర్‌నేట్ కింద దీన్ని తీసుకుంటున్నారు. అండ్ ఓవరాల్‌గా ఫ్యూచర్‌లో ఈ అంటే మన వాళ్ళు ఎప్పుడు అడిగేది ఒకటే. మేము మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ గోల్డ్ అనేది బేస్ ప్రైస్ ఇప్పుడు మీరన్నట్టు ఫైనల్‌గా 10,000 ప్రైస్ అన్నా చూసే ఛాన్స్ ఉందా? ఏ కారణాలు, ఎటువంటి రీజన్స్ జరిగితే, ఎటువంటి విషయాలు జరిగితే గోల్డ్ ఆ ప్రైస్‌కి వచ్చే ఛాన్స్ ఉందంటారు ఫైనల్ కన్క్లూజన్? అంటే ఇప్పుడు మళ్ళీ 1,80,000 రావాలంటే మనకు కూడా డిప్రెషన్ వచ్చేయాలంటే మన సాలరీస్ తగ్గటం. ఇప్పుడు గోల్డ్ పెరిగిందంటే మన సాలరీ కూడా పెరుగుతున్నట్టే కదా! 3 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ అదివరకు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ 1,00,000 సాలరీ డ్రీము. ఇవాళ క్యాజువల్ అయిపోయింది. కామన్ అయిపోయింది కదా! ఇవాళ. అంటే ఇవాళ ఇండియాకున్న బెనిఫిట్ ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ యూత్ కాబట్టి ఇప్పుడు వరల్డ్ మొత్తం 4థ్ లార్జెస్ట్ కంట్రీ. సో, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎన్ని ప్రెషర్స్ ఉన్నా గానీ ఇండియాలో గ్రోత్ అయితే ఆగట్ల. ఈవెన్ జీడీపీ గ్రోత్ 8% పెరుగుతుంది. సో, ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే గోల్డ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గ్రోత్ యాక్చువల్‌గా. గోల్డ్ పెరుగుతుందంటే ఏంటి? మనం కొనగలుగుతున్నాం. సో, మనం కొనలేని స్టేజ్‌కొచ్చాక గోల్డ్ పెరగలేదు. అంటే ఇప్పుడు మీరు లాస్ట్ 1 ఇయర్ డేటా ఇంపోర్ట్స్ చూస్తే గోల్డ్ కన్జంప్షన్ అలాగే ఉంది. సో, ఇప్పుడు గోల్డ్ అనేది ఎంత పెరుగుతున్నా గానీ కొంటున్నామంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ల్యాండ్ గూడా అంతే. హైదరాబాద్‌లో 1 క్రోర్ ప్రాపర్టీ అంటే కొంటున్నాం కాబట్టి పెరుగుతున్నాయి. సో, ఒకప్పుడు లక్ష మీద ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు లేదు. అది కాబట్టి ఏంటంటే ఇవన్నీ గూడా ఇట్ షోస్ ద కంట్రీస్ గ్రోత్. అంతే తప్ప గోల్డ్ అలాగే ఉంటదంటే మేబీ ఇది 150కి కూడా ఎళ్ళొచ్చు ఒక 3, 4 ఇయర్స్‌లో. సో, అంటే గ్రోత్ పెరుగుతున్నాం. సో, గోల్డ్ అనేది ఎప్పుడు కూడా మనకన్నా ఒక చెయ్యి పైనుంటది. సో, కాబట్టి అది కామన్‌గా డైజెస్ట్ చేసుకోవటమే మనం గ్రోత్ అవ్వటం. సో, గోల్డ్‌నైతే నేననేదేంటంటే ఇవాళ 3 ఇయర్స్ బ్యాక్ మనం ఎంతగా గోల్డ్ ఉంది, మనం ఎంత దాన్ని చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గోల్డ్ మీద మీరు చాలామందికి ఇవాళ గట్టిగా సజెషన్ చెప్పొచ్చు అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక 1,00,000 ఉంది మీ దగ్గర. గో ఇంకో 1,00,000 అప్ చేయండి. గోల్డ్ కొనండి. అది తాకట్టు పెట్టండి. ఆ 1,00,000 మీరు రుణం తీర్చుకోండి. అప్పుడేమవుతుంది మీకు గోల్డ్ డిపాజిట్స్ పెరుగుతాయి. ఇప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ లాగా ఒకవేళ కట్టలేకపోయాం అది అమ్మేస్తాం. బట్ వాల్యూ పెరుగుతుంటది కదా! మీరు 3 మంత్స్ బ్యాక్ ఇప్పటికి చాలా తేడా వచ్చేస్తుంది. అవును. అంటే రీజనబుల్‌గా ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌లు కొంత చేసుకోవచ్చు మనం ఎక్వైర్ చేసుకోవటానికి. అయితే గోల్డ్‌ని ఎలా అంటే ఇది గోల్డ్ ఇవాళ గోల్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి అది ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ ఇవ్వదు. ఇది అమ్మితే తప్ప రిటర్న్ వస్తది గానీ గోల్డ్ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం దాన్ని. అవును. కొత్తగా దాని మీద ఈ కాంపౌండింగ్ విధానంలోనూ డైలీ బేసిస్ మీద వాల్యూ పెరగదు. పెరగదు మీకు. వాల్యూ ఉండిపోద్ది. వాల్యూ అలా ఉంటుంది. మన ఇండియన్ సెంటిమెంట్ ప్రకారం ఏంటి ఆర్నమెంట్స్ కొంటే గనక మనం అది అమ్మలేం. కాబట్టి మీరు గోల్డ్‌ని ఎప్పుడు కూడా ఇప్పుడు లిమిటెడ్ ఆర్నమెంట్స్ పెట్టుకొని మీరు డిజిటల్‌కెళ్ళండి. బిస్కెట్ కన్నా వెళ్ళండి. లేకపోతే డిజిటల్‌కెళ్తే దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. సో, అది నా సజెషన్. వండర్‌ఫుల్ సార్. బట్ అగైన్ ఇక్కడ గోల్డ్ అనేది ఇట్ ఈస్ చాలా విషయాల మీద డిపెండ్ అయ్యి ఉన్న ఒక అసెట్ అండి ఇది. యాస్ ఎ కమోడిటీగా. సో, దీనికి సంబంధించి మనం ఎంతసేపు
ఇది తగ్గాలి అనే దానికంటే కూడా దాన్ని కొనగలిగే కెపబిలిటీ మనం సంపాదించుకోవడం, దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎలా చేయాలనేది నేర్చుకోవడం బెస్ట్ అనేది సార్ ఇక్కడ చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఏ విషయాలు కావాలనుకున్న సార్ని అడిగి మీరు తెలుసుకోవచ్చండి. అలాగే మీకు డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.